ticket to semi-final. All the contestants, ఈ 9 members కి కాంపిటీషన్ కంటిన్యూ అవుతుంది. అందులోంచి టాప్ పర్ఫార్మర్ కి ఈ పవర్ ఇవ్వడం జరుగుతుంది. నో 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 నో. ఇప్పుడు ఈ 9 పర్ఫార్మెన్స్ లోంచి మేము ఎలా అయితే సీక్రెట్ స్కోర్ వేసి రివీల్ చేస్తామో అందులోంచి టాప్ 3 వాళ్ళకి మళ్ళీ ఇంకొక రౌండ్ పెడతాం. ఆ టాప్ 3లో టాప్ 1 ఎవరుంటారో వాళ్ళకి ఈ టికెట్ టు సెమీఫినాలే. మరి మిగతా 6 పరిస్థితి ఏంటి? డేంజర్ జోన్ లోకి వెళ్తారు. ఒక్కరి కంటెస్టెంట్ కి వాళ్ళ జర్నీ ఇక్కడే ఎండ్ అవుతుంది. ఫస్ట్ టైం ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్ చూస్తున్నాను. నేను ఒక విధంగా ఇమాజిన్ చేసుకున్నాను. ఆ ఇమాజినేషన్ కి మించి ఇచ్చారు కొరియోగ్రఫీ. వావ్! లవ్లీ అబ్బి, లవ్లీ లవ్లీ లవ్లీ. హీరో కాదు, ఒక సూపర్ హీరో మీరు. శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. నీతో పాటు మా అందరిని కూడా ట్రాన్స్ లోకి తీసుకెళ్ళావు జతిన్. రియల్లీ ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ యూ. నా హార్ట్ మీకు. నిత్యం ఏకాంత క్షణమే అడిగా, యుద్ధం లేనట్టి లోకం అడిగా, రక్త తరంగ ప్రవాహం అడిగా, ఉదయం లాంటి హృదయం అడిగా, అనుబంధాలకు ఆయుస్సడిగా. అమేజింగ్ పర్ఫార్మెన్స్ కోసం నా హార్ట్ మీకు. ఎన్నని అడగను దొరకనివి, ఎంతని అడగను జరగనివి, ఎవరిని అడగను నాగతిని, కళ్ళకు లక్ష్యం కలలంటూ, కాళ్ళకు గమ్యం కాడంటూ, భగవద్గీత వాక్యం వింటూ, మరణం మరణం శరణం అడిగా. పండు For me, this is OG performance. Hey. పుష్ప స్టార్ట్ నుంచి ఎండ్ వరకు బాడీలో ఒక వైబ్రేషన్ వచ్చింది నాకైతే. Honestly, this is the best climax performance I've ever seen.
This is OG performance. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా? ఫిగర్ రా, ఫిగర్ రా. తగ్గేదేలే. ప్రియతమా హృదయమా ప్రణయమా నా ప్రాణమా. కనిపించే మూడు సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని నాలుగో సింహమేరా ఈ పోలీస్. పోలీస్ ఏ బళ్ళు ఆపమంటారు సార్? ట్రిపుల్ రైడింగ్, నెంబర్ ప్లేట్ లేని భాస్కర్ బండి ఆపండి. మీకు లైసెన్స్ ఉందా ముందు అసలు? సార్ నా ఫ్రెండ్ సార్ లైసెన్స్ అదే ఉంది సార్. లైసెన్స్ అదే ఉంది సార్. డోంట్ మ్యాన్ హ్యాండ్లింగ్. బెంజ్ సర్కిల్ ఎస్ఐ రామ్మోహన్. హాయ్ రామ్మోహన్. నేనే ఇక మాట్లాడు. ఎవరు మాట్లాడలేదు? నువ్వు మాట్లాడు. ఏంటి మమ్మీ ఎవడు? విజయవాడ సిటీలో కొంతమంది ఎక్కడైతే మేము చెకింగ్ చేస్తూ ఉంటామో, మేడం మీరు హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదంటే వాళ్ళు చెప్పి రీజన్స్ ఏంటంటే మా ఇల్లు ఇక్కడే సార్. ఒకసారి కాలేజ్కి వెళ్తున్నప్పుడు ఇలానే బైక్ లో వెళ్తుంటే పోలీస్ పట్టుకుంటే నా బ్యాక్గ్రౌండ్ తెలుసా అని నేను చెప్పానండి. నా పుస్తలు కూడా తాకట్టు పెట్టి మందు తాగినావు, నీకు భయం లేదా? ఏ మొగడైనా పుస్తలు కట్టేటప్పుడు భయపడాలి కానీ తాకట్టు పెట్టేటప్పుడు పెట్టద్దు. పొద్దున్నే ఎందుకు తాగేసి వచ్చావు అది చెప్పు. పిచ్చిపోయిందానా ఇవాళ 31 డిసెంబర్. గిప్ప తాడు. అయినా 31st నైట్ వాంతులేనండి. పిచ్చిపోయిందానా మీ లేడీస్ ఫస్ట్ నైట్ తర్వాత వాంతులు చేసుకుంటారు, మా మొగలు 31st నైట్ తర్వాత చేసుకుంటారు. నీకోసం ఖచ్చితంగా జనవరి 1 నుంచి మందు బంద్. కానీ డిసెంబర్ 31 మాత్రం ఫుల్. రష్మి ఏంటి? నా కొడుకుని యువరానర్ సిటీలో చదివిపిస్తున్నా. అది యువరానర్ సిటీ కాదే, యూనివర్సిటీ. ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు, కావాలంటే టెస్ట్ చేయి. ట్రైన్ ఈస్ కరెంట్లీ స్విచ్ ఆఫ్. ఓ చెంబాలా, నా కొడుకు కూడా ఇంగ్లీష్. అమ్మా చూడు యువర్ నెక్స్ట్ ఆఫీస్ అమీర్పేట. నాకంటూ ఒక స్పెషల్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే నేను ఆవిడ కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేను. అమ్మాయి పేరు చెప్పు ఫస్ట్. అర్చన. ఇంటి పేరు చెప్పు. తన ఇంటి పేరు నా ఇంటి పేరుగా మార్చుకునే అమ్మాయికి అర్చన గారు, డూ యూ మ్యారీ మీ? The customer you're calling is currently out of service. ముందుగా అందరికి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ సార్. మంచి షాప్ పెట్టుకున్నాను, ఓల్డ్ ఇయర్ షాప్. పట్టండి గోమూత్రం ఆదిపయం. నేను నీ కోసం చచ్చిపోతున్నాను చూడు. నేను అసలు నా వల్ల కాదు. నిజంగా సిన్సియర్ గా ఇష్టపడుతున్నావా లేదా అని చెప్పి చిన్న టెస్ట్ చేశాను బేబీ. ఐ లవ్ యూ బేబీ. వీళ్ళిద్దరు గొడవలు, ఇగోలు, మళ్ళీ లవర్సే, ఒకళ్ళు మాట్లాడుకోరు. నీకు నీ గర్ల్ ఫ్రెండ్ గొడవ అయింది. ఓకే, నువ్వు ఎలా కాంప్రమైజ్ చేస్తావు? ఏముంది, ఆ అమ్మాయిని గదిలో తీసుకెళ్ళి గడబడి చెప్తాను, కాంప్రమైజ్ అయిపోతుంది. అది కాదురా, నీకు నీ గర్ల్ ఫ్రెండ్ గొడవ అయింది, అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోయింది, అప్పుడు నువ్వు ఎలా కాంప్రమైజ్ చేస్తావు? పుట్టింటికి వెళ్ళిపోతే ఏముంది, నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి గదిలో తీసుకెళ్ళి గడబెట్టేస్తాను, కాంప్రమైజ్ అయిపోతుంది. బాబు వైబ్లెంట్ గా చేయొద్దు, ఎంటర్టైన్మెంట్ వద్దు. అలా కాదు గురువు గారు, హ్యాపీ న్యూ ఇయర్ కదా. ఇళ్లలో ఉండక్కర్లేదా? అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. నా దగ్గర ఒక ఐడియా ఉందిరా. ఆడే పార్టీ వద్దని చెప్పాడు కదా, ఆడి చేత ఈ రోజు మనం ఇక్కడ పార్టీ చేద్దాం. గురువుగారు, ఎవరోనండి అమ్మాయి మందాకిని గారు అంటే, అబ్బో చాలా అందంగా ఉందండి, మీకు గ్రీటింగ్ కార్డు ఇమ్మని చెప్పింది ఆవిడ. మందాకిని ఎవరో నాకు గుర్తుకు రావటం లేదే. మందాకిని గారు మీరేమో చిన్నప్పుడు ఫ్రెండ్ అన్నారు, అసలు ఆయన ఏమో గుర్తు రావట్లేదని చెప్పారు. తెలుసు. మందాకిని గారు, గురువు గారు వచ్చేమన్నారండి, 50,000 కొట్టాలా ఆటోకి ఒక 50,000 కావాలని అడుగుతున్నారు. బండానికా ఎక్కడానికా?
చచ్చిపోయాను బాబాయ్. అమ్మాయి ఎవర్రా? నేను లవ్ చేసిన అమ్మాయి నాన్న. ఎలాంటి దాన్ని ప్రేమించావరా? 10 రూపాయలు పీచి మిఠాయి అమ్ముకునేది రా, పీచి మిఠాయి అమ్ముకునేది రా. ఇది ఒక్క వారం టైం ఇస్తా. ఓకే నాన్న. అమ్మాయి నన్ను ఇంప్రెస్ చేసిందనుకో, కోడల్ని చేస్తా. ఓకే నాన్న. నేను స్నానానికి వెళ్తున్నా, టవల్ తెచ్చి తొందరగా. అంకుల్ అంకుల్. ఆ. వైను గుమ్మం తగులుతుందని చెయ్యి అడ్డం పెట్ట. గుమ్మం గుంటూరులో ఉంది, నేను నెల్లూరులో ఉన్నాను. నువ్వేంటి కర్నూలులో పెట్టావా? కర్నూలులో పెట్టావా? జబర్దస్త్ ప్రతి శుక్రవారం శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. ఎలాగో న్యూ ఇయర్ వస్తుంది కదా, రెజల్యూషన్ ఏమనుకుంటున్నావు? ఇందుకు నీ రెజల్యూషన్ ఏంటో చెప్పు. ఆయన ఇంకో 4 సీరియల్ చేస్తూ ఇంకా బాగా ఫేమస్ అయిపోవాలి. ఇంకా ఫేమస్ అవ్వాలి నీకు, అంతే కదా మరి. ఆయన షూటింగ్ లో బాగా బిజీ అయిపోయారు అనుకో, అప్పుడు నేను చక్కగా పుట్టింటికి వెళ్ళి హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు. పుట్టింటికి వెళ్ళా? ఎవరు చెప్పారు? మెట్టినింట్లో ఉంటేనే హైపర్ గా ఉండొచ్చు. ఏంటమ్మా గోళ? పుట్టినిల్లు గొప్ప అని ఆవిడంటుంది, కాదు మెట్టినిల్లే గొప్ప నేను అంటున్నా. ఇప్పుడు చెప్పండి, మీరు పుట్టినిల్లు గొప్ప మెట్టినిల్లు గొప్ప చెప్పండి. పుట్టినిల్ల మెట్టినిల్ల సంబంధం లేదు, ఇల్లు అయితే చాలు. మెట్టింటి మినపప్పు కన్నా పుట్టింటి పెసరపప్పు మిన్నా, అత్త పెట్టే జీడిపప్పు కన్నా అమ్మ పెట్టి. ఏమ్మా మన కిరాణా షాపా? అసలు ఆడవాళ్ళు పొద్దుటి నుంచి ఎంత పని చేస్తారో ఒక్కరికైనా తెలుసా? ఆడవాళ్ళ మండి మేము, మీ 2 కళ్ళ మండి మేము, కూరే మీరైతే ఉప్పే మీ వండి. ఇదిగో 2 కాళ్ళ బండి కాదు, ఇది ఎగిరే గుర్రం లాగా మీరు ఎత్తుకెళ్లి చూపించారు. ఆడవాళ్ళ మండి మేము, మీ 2 కళ్ళ మండి మేము. అమ్మ ఫస్ట్ పుట్టింట్లో కూతురు ఎలా ఉంటది? నరేష్ని లేమ్మా. ఏయ్ అసలు లే. ఓయమ్మా. ఏనమ్మా? నువ్వేం చేస్తావు అత్తగారింటికి వెళ్తే? అత్తయ్యని బ్యాడ్ చేస్తా. అత్తారింటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది? టిఫిన్ చేసినవా? నేను మనిషి నా లేకపోతే కీలు గుర్రన్నారా? చూడు చేతులు చూడు. ఏమైంది? ఎంత మా పాడల పిల్ల. హత్యా హత్యా బంగారు తల్లి. ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మండే దొబ్బిందా, తల్లి పిల్లం పొరుబడలేక పిచ్చిగిట్టలేసిందా, సావనా బక్కన సావనా ఇద్దరి నడుమని నేమనా, పెళ్ళాము ఓ దిక్కు తల్లి ఇంకో దిక్కు, వద్దురా ఇంకొద్దురా ఈ టార్చరు నాకింకొద్దురా. ఇక మనం మా అత్త కోడలికి వెళ్ళిపోదామండి పాట. కొత్త కోక కట్టానంటే కొరకొరమంటూ చూస్తావు, ముస్తాబయ్యి బయటికి వెళితే పళ్ళును బడబడ కొరికావు. నువ్వు వద్దు నీ కొడుకొద్దు పుట్టింటికి నే పోతాను అంటావా అత్త? అంటావా అత్త? బేసికల్లీ తల్లి నుంచి వచ్చిన ప్రేమ ఇంద్రజ గారు నాకు అత్త నుంచి రాలేదు. అత్తయ్య లేదు, మామయ్య లేదు. సో అండ్ టచ్ వుడ్ మా అత్తయ్య నా బిడ్డ రూపంలోనే వచ్చింది. యుఎస్ లో చాలా మంది అమ్మాయిల మనసులు మీరు దోచుకున్నారంట. ఇంకొకరి మనసు ఉంది. ఒకే ఒక్క మనసు ఉందా? ఎవరిది? మీరే అండి. చీకట్లో కూడా నీడలా నీ వెంటే నేను ఉండగా, వేరే జన్మంటూ నాకే ఎందుకులే, నీతో ఈ నిమిషం చాలులే. అందం లైక్ సీరియస్లీ నా చిన్నప్పటి నుంచి ఒక చైల్డ్హుడ్ క్రష్. ఒక ఆడపిల్లకి పుట్టింటిపై ఉండే మమకారాన్ని చూపించబోతున్నాం. నేను ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోతానా? చిన్నప్పటి నుండి ఇక్కడే ఆడుకున్నాను, ఇక్కడే పెరిగాను. ఇప్పుడు ఉన్న పలంగా ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలంటే నా ప్రాణం పోతున్నట్టుంది. ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో ఇంట్లో నా కథ. వర్షిని అక్కడ కూర్చొని ఇది నా పళ్ళెం అనేసి తినేటప్పటికి ఎంత ఎంత యాతనో, ఎంత గుండె కోతనో. వర్షిని నువ్వెంతో ఇష్టంగా కూర్చునే నీ చైర్ని నాకు ఈ బెడ్ మీద తప్ప ఇంకెక్కడ నిద్ర పట్టదని నీకు తెలుసు కదా. నేను పెట్టేదాన్ని కదా. ఏమో అక్క, ఇంకొన్ని డేస్ లో నువ్వు వెళ్ళిపోతున్నావు కదా. ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటున్నా. గూడునే విడువక ఇన్నే ఉండొచ్చుగా, ఎవడు రాసాడు ఈ
ఏం ఫీల్ అవుతున్నారు రే ఆడపిల్లకి ఎందుకు పుట్టింది చందమామ అని? ఇంతేనేమో ఇంతేనేమో రేపు పొద్దున నా పిల్లలు కూడా పెళ్లి చేస్తే ఇలాగే ఉంటుందేమో. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో. పాత మాస్ కొత్త క్లాస్ సాంగ్స్ ప్రెజెంట్ చేసి వాళ్ళు పోటీ పడబోతున్నారు. అందరినీ ఇన్స్పైర్ చేసే ఒక బ్యూటిఫుల్ రౌండ్ గా నేను అనుకుంటున్నాను. రమేష్ నాయుడు గారు అంటేనే మెలోడీకి మారు పేరు అంటారు అప్పట్లో. వారి దగ్గర నుంచి ఇటువంటి ఒక సూపర్ డూపర్ హిట్. నువ్వు పాడింది డబల్ క్లాసు సింగిల్ క్లాసు. ఒక గమ్మత్తైన ప్రయోగాన్ని తీసుకొని మొట్టమొదటిసారిగా పాడటం అనేది చాలా గొప్ప ప్రయత్నం. మాస్ ముసుగు వేసుకున్న క్లాస్ సాంగ్ అది. హోటల్లోకి వెళ్ళి బ్రహ్మాండంగా టిఫిన్ చేశాయంట ఒకడు. నాగమల్లి కోనలోన నట్టింది లేడి కోన ఎర్రవేసి అంటే దాంతో కాఫీకి టిఫిన్ అంటే దోశ గీసి అన్ని తినేసాడు. చూస్తే పర్సు లేదు. నాగమల్లి కోనలోన నట్టింది లేడి. మనో గారి విశ్లేషణతో ఏకీభవించక తప్పట్లేదు. కళాకారుల జీవితం చరితార్థం, బ్రతుక్కి ఒక గుర్తింపు, మరణానికి కూడా ఒక గౌరవం లభించే పాట. తస్లీం ఎలా పాడాలని కోరుకుంటున్నానో అలాగే పాడాం. ఇంత ట్రాన్స్ అక్కడి నుంచి ఎక్కడి దాకా ఎంత సేవ చేసి ఉంటారు మనకి ఆ మహానుభావులు. వేళ్ళు ఎంత లోతుగా పాతుకొని పోయి ఉంటేనే శాఖలు అంత విస్తరిస్తాయి. ఈ యొక్క అనుభూతి మీరు కూడా పొందటం ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ముద్దిచ్చి గోచినుకు ముత్యమైపోతుంటే మొత్తానికి వీళ్ళు ఎవరు చేయలేని పని నువ్వు చేసావో. పాత పాటల్లో ఒక మాస్ పట్టుకున్నావు. ఆకుచాటు పిందె తడిసే ఒక టచ్ ఉంది అక్కడ. ఆకుచాటు ఆకుచాటు. సో చిన్న చిన్న మైన్యూట్ ఎన్ని సూపర్ హిట్ సాంగ్స్. సరసకు చలి చలిరా ఎలా విడిచి బ్రతకలే పిల్లారా. ప్రతి ప్రయత్నంలోనూ నిజాయితీ అలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. క్లాసు మాస్ అనేది మనం సంగీత పరంగా అంటే కూడా సాహిత్య పరంగా కూడా చూసుకోవాలి. జగాన ఓడిపోని ధీరుడబడో అన్నారు. మొత్తం మాస్ వచ్చేసింది అందులో. బ్లెండ్ బ్యూటిఫుల్ గా తీసుకొచ్చావు. చాలా బాగా పాడావు. మళ్ళీ ఒకసారి నీలోని ప్రతిభను ఈ పాటల ద్వారా నిరూపించావు. చాలా మార్పు వచ్చింది నీలో. పాడే విధానం మనపైన మనకు ఆ నమ్మకం కలిగితే పెరిగితేనే ఆ మార్పు సహజంగా వస్తుంది. క్లాస్ మాస్ కేటగిరీలో 2 ఇళయరాజా గారి పాటలే ఎంపిక చేసుకోవడం ఒక విచిత్రం. గాయకుడిగా నాకు భిక్ష పెట్టిన మహానుభావుడు. జలక్స్ ఉంటాయి తెలియకుండా అస్సలు మేడం ఈశ్వర్ గారు పాడేవి అది చాలా బాగా గమనించి పాడావు నువ్వు. ఒక పాట బాహాటం, ఇంకొక పాట ఆరాటం. రెండిట్లోనూ మొహమాటం లేకుండా పాడారు. దూరమైతే బతక అది ఫుల్ ఫ్లో రావాలి. అది ఒరిజినల్ నోట్. మెరుపులా లా లా ఆడతా ఇంకొంచెం జీవరహితంగా అనిపించింది. గంధపు గాలిని దాంట్లో ఉండాల్సిన జీవం కూడా ఇందులో పెట్టి చాలా అద్భుతంగా రమించి పాడారు. విశ్వసుందరి మణులే వచ్చి నీ పాద పూజ చేస్తారే. ఫస్ట్ సాంగ్ కి దీనికి నీలో ఉన్న ప్యాషన్ కనపడింది. ఏమి చేయమందువే పేసావు మొత్తం అసలు ప్రాణం అంతా. మౌనమా మౌన
ఈ 8 మందిలో లీస్ట్ మార్క్స్ ఉన్నాయో వాళ్ళు ఇద్దరు ఈ కాంపిటీషన్ నుంచి నిష్క్రమిస్తారు. ఏం జరుగుతుంది, ఎవరు ఎటు వెళ్తారన్న దాని గురించి మాత్రం చాలా చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తుంది ఈసారి మాత్రం.